అంటే సుప్రీంకోర్టు కూడా ఒకటి చెప్పింది, ఇప్పటికీ కల్తీ జరిగిందని చెప్పి ప్రజలకు బలంగా వెళ్ళింది, కానీ ఏం జరగలేదని చెప్పి ఆధారం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎవరైతే పదవిలో ఉన్నారో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే కరెక్ట్ కాదని కూడా భావించే క్రమంలో భవిష్యత్తులో ఆయన మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎటువంటి చర్య తీసుకునే విధంగా సుప్రీంకోర్టు అనలేదు, చర్య తీసుకునే అవకాశం కూడా లేదు. కాన్స్టిట్యూషనల్ అథారిటీకి మాట్లాడే హక్కు ఉంది, కానీ సెంటిమెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మాట్లాడే ముందు తగ ఆధారాలను పెట్టుకొని ఆధారాలను బేస్ చేసుకొని దానికి సంబంధించి చెప్పాలి. అంతే రీజన్ రివెంజ్ లాగా అన్ని విషయాల్లో మాట్లాడినట్టు గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇదని చెప్పి చెప్పడం అనేది అంత సబబుగా ఉన్నట్టు లేదు. అంతేకాకుండా మరొక విషయం కూడా ఉంది. పంచతీర్థంకి సంబంధించి ఒక డైరెక్టర్కి పెద్ద కేసు ఒకటి మద్రాసులో వేయటం జరిగింది. ఇట్లాగే అక్కడ ఏం జరిగిందంటే తిర్చి స్పెషల్ పోలీసు ఒక టీమ్గా ఏర్పడి తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్ మోహన్ జీ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఏమని రిమార్క్ చేశారంటే, పంచతీర్థము ఆయనకి అర్లుమిగు దండయాపుత స్వామి టెంపుల్లో పళనిలో ఇచ్చారు. తర్వాత ఆ దాంట్లో కూడా తిరుపతి లడ్డు లాగానే అడల్టర్డ్ గీ అనేది వాడారు అని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ఆయన కేసు పెట్టడం, జ్యూరిడిక్షనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ఆయన వెళ్ళటం, ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు యూట్యూబ్ ఛానల్కి. ఆ ఇంటర్వ్యూలో ఇది చెప్పినప్పుడు దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. సమయపురం పోలీసు తిరుచి డిస్టిక్లో కేసు రిజిస్టర్ చేసి కవియా రాసు అనే ఒక మేనేజర్ ఆఫ్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని చేశారు. తర్వాత ఈయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈయన ఏమంటారంటే అన్ట్రూ రిమార్క్స్ చేశాడు, పంచతీర్థానికి సంబంధించి ప్రసాదంలో నెయ్యి వాడింది, కంటామినేటెడ్ వాడారని చెప్పి ఈయన మీద అలిగేషన్. కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా పెట్టారంట, దాంట్లో కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా పెట్టి ఇది తయారు చేశారనేది ఆయన వాదన. ఇలా చేసిన దానికి ఈ మోహన్ మీద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి కమ్యూనల్ హార్మనీ దెబ్బతిని వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద చర్య తీసుకోండి అని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఆయన కోర్టుకు వెళ్తే బెయిల్ ఇవ్వడం జరిగింది.